నువ్వు దుష్టులను సహింపలేవనియు తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదలెతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోత నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ప్రకటన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రకటన గ్రంథం గురించి మనందరూ కూడా తెలుసు. మొట్టమొదటిగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బుక్కు ఆదికాండం, చివరి బుక్కు ప్రకటన గ్రంథం. ఆదికాండము ఆది గురించి చెప్తుంది. ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఆకాశమును కలగజేశాను, భూమిని కలగజేశాను, సూర్యుని చంద్రుని నక్షత్రాదులను దేవుడు కలగజేశాను. ఆదికాండము ఆది గురించి, దేవుని యొక్క సృష్టిని గురించి తెలియజేస్తే, ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చూస్తే ప్రకటనలో మనం చూస్తాం దేవుడు కలగజేసిన ప్రతి సృష్టి కూడా దేవుడు తీసివేస్తాడు, దేవుడే నిత్య వెలిగి ఉంటాడని ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రకటన దానికి సిమిలర్గా మనకి ఇంగ్లీష్లో చూస్తే రెవల్యూషన్ అంటారు. తెలుగులో చాలామంది అనుకుంటారు ప్రకటన అంటే దానికి సిమిలర్ వర్డ్ మన మీనింగ్ చూస్తే అడ్వర్టైజింగ్ అనుకుంటారు. ఆ అడ్వర్టైజింగ్ మీనింగ్ వచ్చే ప్రకటనకు రాదు ఇది. ప్రకటన అంటే రెవల్యూషన్ అంటే ప్రత్యక్షీకరణ. ప్రత్యక్షీకరణ అంటే రాబోయేదాన్ని ప్రత్యక్షంగా చూపించడం. యేసుక్రీస్తు వారు తన దాసుడైనటువంటి యోహానుకు జరగబోయే సంగతులు ముందుగానే తెలియజేశారనమాట, తన యొక్క దూత ద్వారా తెలియజేసినటువంటి విషయాలు. కాబట్టి ఆది కాండంలో మనం దేవుడు సృష్టించినటువంటి సృష్టి విధానాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో మనం గమనించేది ఏంటంటే, ఇక సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకాశం అంతా కూడా ఆయన ఎదుట ఒక వస్త్రం వలె తొలగిపోయింది. దేవుడే నీతి సూర్యుడిగా అక్కడ ప్రకాశించబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియచేయడానికి మనం చూస్తాం. సృష్టి ఏమో ఆది కాండంలోనేమో ప్రారంభం నుంచి సృష్టి ఎలా సృష్టించబడినదో తెలియజేస్తే, ప్రకటన గ్రంథంలో ఎండ్ ఎలా ముగించబడుతుంది అన్నది మనము చూడగలుగుతాం. ఆది కాండంలో మనం చూడగలిగినట్లయితే, ఆది కాండంలో సర్వము కూడా ఆయన ద్వారా శాసించబడితే, ఆ శాసించబడిన ప్రతిదీ కూడా ప్రకటన గ్రంథంలో మరిగిపోవడాన్ని మనము చూడగలుగుతాం. అనగా అల్ఫా అంటే మొదటిది ఆది కాండం అయితే చివరిది ప్రకటన గ్రంథం అవుతుంది. సో ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథంగా చదివితే మనకు అర్థమో కాదు. ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న మొత్తం దానికి ముందున్నటువంటి మొత్తం ఎన్ని పుస్తకాలు, 65 పుస్తకాలు కూడా మనము చదవాలి. ఈ 65 బుక్స్ చదివినప్పుడు మనకి ప్రకటన గ్రంథం గురించి చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోగలుగుతాం. ఈ యొక్క ఇంట్రడక్షన్ చెప్పడానికి టైం లేదు, కానీ మనకున్నటువంటి సమయంలో నేను కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ బుక్ రాయబడినటువంటి ఉద్దేశం నేను చెప్పి నేను వెళ్తాను. ఈ ప్రకటన గ్రంథం ఎక్కడ రాయబడింది అనేది మొట్టమొదటి చాప్టర్లోనే మనము చూస్తాం. బైబిల్లో ప్రతిదానికి కూడా ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే బైబిల్లోనే ఉంటుంది. ప్రకటన గ్రంథాన్ని ఎక్కడ రాశాడు, ఎలా రాశాడు అనేది మొట్టమొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ప్రకటన గ్రంథం ఎక్కడి నుంచి రాయబడ్డది? పద్మసు ద్వీపంలో రాయబడ్డది. పద్మసు ద్వీపంలో ఆత్మవశుడు అనేటువంటి యోహాను చేత ఈ యొక్క బైబిల్, ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయబడ్డది. ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తి అయినటువంటి డొమిషియన్ కాలంలో క్రైస్తవులకు విరోధముగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రకటన చేయకూడదు అని ఈ యొక్క రోమన్స్ విధించినటువంటి ఒక శాసనాన్ని బట్టి క్రైస్తవులు అనబడిన వారిని ఆ రోజుల్లో ఏం చేసేవారంటే చిత్రహింసలకు గురి చేసేవారు. నేను మీతో కొన్ని పర్యాలు చెప్తుంటాను. రోమన్స్ ఎందుకు క్రైస్తవుల్ని ఏహ్యంగా చూసేవారు, ఎందుకు క్రైస్తవుల్ని యాంటీగా చూసేవారు అంటే ఒక 3 రీజన్స్. రోమన్స్ క్రైస్తవుల్ని యాంటీగా చూడడానికి 3 మరి ప్రధానమైన కారణాలు ఏంటంటే, క్రైస్తవులు విగ్రహాన్ని ఆరాధించరు, 2 క్రైస్తవులు మనిషి యొక్క పూజ చేయరు, 3 క్రైస్తవులు ఏం చేస్తారంటే, క్రైస్తవులు చేసేది ఏంటంటే వారు
యేసుక్రీస్తు యొక్క సాదృశ్యంగా శరీరాన్ని రొట్టెను ఆచరిస్తారు. అనగా ద్రాక్షారసానికి సాదృశ్యంగా ఆయన రక్తాన్ని తీసుకుంటారో, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకుంటారు. అనగా వీళ్ళు ఏమనుకున్నవారంటే, వీళ్ళు యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం త్రాగుతున్నారు కనుక వీళ్ళ నరమాంస భక్షకులు. అనగా మనిషి యొక్క దేహాన్ని మనిషి యొక్క రక్తాన్ని వీరు సేవించేవారు అని చెప్పి ఏం చేసేవారు అంటే క్రైస్తవుల్ని అసహ్యంగా చూసేవారు. అన్నిటికీ మించి ఏంటంటే వీరు వ్యక్తి పూజ చేసేవారు కాదు. క్రైస్తవుడికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుణ్ణి పూజిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు తప్ప దేవుని పోలికగా పుట్టినటువంటి మనిషిని క్రైస్తవుడు ఆరాధించడు. క్రైస్తవుడు వర్షిప్ చేయడు. ఒకవేళ వర్షిప్ చేసే అనుభవం నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వు నిజమైన క్రీస్తుని అనుసరిస్తున్న వాడువు కాదు, నిజమైన క్రీస్తుని అనుసరిస్తున్న దానవు నువ్వు కానే కాదు. అందుకే ఆ రోజుల్లో వారు చిత్రహింసలు భరించడానికి, చిత్రహింసలు అనుభవించడానికి కారణం ఏంటంటే వారు చక్రవర్తులను వారు పూజించలేదు, చక్రవర్తులను వారు ఆరాధించలేదు. వారు ఎప్పుడు కూడా ఒకటే నమ్మవారు, అదేంటంటే దేవుడు యేసుక్రీస్తు వారే ఈ లోకానికి రాజ్యాధిపతి, ఆయనకు రాజ్యము స్థిరమైందని చెప్పేసి యేసుక్రీస్తు వారిని వారు కొలిచి ఆరాధించేవారు కనుక యేసుక్రీస్తు వారిని ఎవరైతే పూజించి ఆరాధించేవారో వారిని చిత్రహింసలకు గురి చేస్తుండేవారు. ఆ కోవకు చెందినవాడు యోహాను. అందుకే యోహాను ఏం చేస్తారంటే తీసుకెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటన చేయకుండా తీసుకెళ్ళి పద్మస ద్వీపంలో పడేశారు. ఇది ఒక ద్వీపం అనమాట. ఇది ఈ యొక్క వెస్ట్ ఏషియా, పశ్చిమ ఆసియాలో ఒక నిర్జల ప్రదేశం. ఇది దేనికి కూడా సంబంధం లేనటువంటి ప్రాంతం. యోహాను తీసుకెళ్ళి పద్మస ద్వీపంలో వేసేయగలిగారు కానీ దేవునితో సహవాసాన్ని మాత్రం వారు ఆపలేకపోయారు. మీకు అందరికీ అర్థమై ఉంటుంది. యోహానుని ప్రజల మధ్యలో తీసి నిర్జలమైన ప్రదేశంలో వేయగలిగారు కానీ దేవునికి యోహానుకు ఉన్నటువంటి సహవాసాన్ని మాత్రం వారు తీసివేయలేకపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలన్న మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్న ఎటువంటి కనెక్షన్ కలిగి ఉంటావంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించి దేవుని నామను మహింపరిచి దేవుని నామను ఆరాధించే కనెక్షన్ నువ్వు కలిగి ఉంటావు. యోహానుని పద్మస ద్వీపంలో వేసినప్పటికీ యోహాను దేవుని దగ్గర కలిగినటువంటి సహవాసాన్ని బట్టి రాబో సంగతులను కూడా దేవుడు తన దూత ద్వారా ప్రత్యక్షపరచడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రత్యక్షపరుస్తూ ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, ఆయన గూర్చినటువంటి కొన్ని గుణగణాలు మనం చూస్తాం. రెండో చాప్టర్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని హెచ్చరికల సంఘానికి ఇవ్వడాన్ని మనం చూస్తాం. ఆ రోజుల్లో ప్రప్రథమంగా ప్రసిద్ధిగాంచిన కొన్ని సంఘాలు అక్కడ మనం చూస్తాం. 7 సంఘాల గురించి ఇక్కడ వివరించబడుతుంది. ఆ 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘమైనటువంటి ఎఫెసు గురించి ఇక్కడ రాయబడుతుంది. ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు ఒక లెటర్ రాస్తున్నాడు అనమాట. ఎవరి ద్వారా రాస్తున్నాడు లెటరు? యోహాను ద్వారా తన దేవదూతను పంపించి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో మనం చూస్తే చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని రిచ్ చర్చెస్ ఉంటాయి, కొన్ని పేద సంఘాలు. రిచ్ చర్చ్ అంటే ఏంటి? అక్కడికి ఎవరు వెళ్తుంటారు ఎక్కువ అంటే అక్కడికి వాళ్ళకే పర్మిషన్ ఉంటుంది. కొన్ని సంఘాల్లో వాళ్ళకే కొంతమంది నెతుక్కుని వెళ్తుంటారు, కొంతమంది ఏం చేస్తుంటారు నెతుక్కుని వెళ్తుంటారు. ఒక సేవకుడు గురించి మొన్న చెప్తున్నారనమాట. ఆ సేవకుడు గురించి చెప్తూ ఆయన అంటే ఆర్డినరీ పీపుల్స్ పట్టుకోడట. ఆర్డినరీ పీపుల్స్తో పట్టుకోడట. ఎవరిని పట్టుకుంటారట? అక్కడికి వెళ్ళేవారు అందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, నెక్స్ట్ ఇంకా రిచ్ పర్సన్స్ వెళ్తారట. అక్కడికి వెళ్ళేవారు కూడా ఏం చేస్తుంటారంటే మనలంటి వాళ్ళ దగ్గరికి రారు. మనలంటి వాళ్ళం అంటే ఇప్పుడు మనం ఏదో అంటరంతని వారం కాదని కాదు. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. వాళ్ళ ఇమాజినేషన్లో అనమాట. దేవుడు అందరికీ సమాన హక్కు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా రోజులు ఎవరితో సహవాసం చేసేవాడు? శాస్త్రులతో పరిశీలతో సహవాసం చేయలేదు ఆయన. ఎవరితో సహవాసం చేశాడు? సుంకరులతోనూ పాపులతోనూ సహవాసం చేశాడు. అందుకే శాస్త్రుల పరిశీలు ఏమన్నారంటే మీ బోధకుడు ఎలా సుంకరులతోనూ పాపులతోనూ తిని త్రాగుచున్నాడు అనేవారు. అంటే ఇప్పుడు మనం చూస్తే లోక సంబంధంగా మనం చూస్తే ఒక 1000 మంది ఉన్న సంఘాన్ని గ్రేట్ అని మనం అనుకోవచ్చు. లేదంటే అక్కడికి ఒక రిచ్ పర్సన్స్ వెళ్తున్నటువంటి ప్లేస్ని చూసి మనం గ్రేట్ అనుకోవచ్చు. గాడ్ దృష్టిలో మాత్రం సంఘాలన్నీ కూడా ఒకటే. దేవుడు చూసేది ఆత్మ సంబంధమైన పరిణితి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ నీ భక్తి జీవితం ఎలా ఉన్నదన్నది దేవుడు చూస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది చూసేది ఎవరంటే మనుషుడు చూస్తాడు. చాలామంది పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే హైదరాబాద్లో నేను పలానా పెద్ద చర్చికి వెళ్తున్నాను. నువ్వు ఏ పెద్ద చర్చికి వెళ్ళు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళు, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళు, నీ భక్తి జీవితం, నీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే, నీ విశ్వాస పరిమాణం
దేవుని యొక్క విశ్వాసంతో సరితూగకపోతే నీ ప్రపంచంలో ఏ సేవకుడుగా మార్చలేడు. ఏ సేవకుడు కూడా నీ యొక్క భక్తి జీవితాన్ని కొలవలేడు. నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస పరిమాణానికి మార్కులు వేసేవాడు, దానికి అనుగుణంగా మార్చుకునేవాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన చర్చెస్, చాలా చర్చెస్ ప్రారంభమయ్యాయి, కానీ ఆ రోజుల్లో ప్రధానంగా చెప్పబడుతున్న ప్రతి వారికి కూడా ఆ కొన్ని సంఘాలకు దేవుడు ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నాడు. ఇప్పుడు సంఘం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఆ పర్సన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మిగిలిన వారు అందరూ కూడా సబ్జెక్ట్ చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. సేమ్ అలాగే గాడ్ కూడా ఏం చేశారంటే ఆ రోజుల్లో ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని సంఘాలు, 7 సంఘాల గురించి ఆయన తెలియజేస్తూ అందులో మొట్టమొదటి సంఘం అయినటువంటి ఎఫెసు గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఈ ఎఫెసు సంఘం గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు మీరు యొక్క ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు, ఈ చర్చెస్ గురించి మీరు చదువుతున్నప్పుడు ఈ యొక్క చదువుతున్న ప్రతి సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఆ విషయాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా ఈ సంఘము ఏ పరిస్థితిలో ప్రారంభించింది, దీని యొక్క సంఘ కాలం ఏంటని మొట్టమొదటిగా తెలియజేస్తాడు. 6 పాయింట్స్, 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ సంఘం కోసం మీరు చదువుతున్నా ఈ 6 పాయింట్స్ ఇందులో కనబడతాయి. అనగా సంఘం ఎప్పుడు ప్రారంభించింది, సంఘం ఏ కాలానికి సంబంధించింది, ఏ కాలంలో ప్రారంభించబడింది, ఏ పరిస్థితుల కింద ప్రారంభించింది, ఇంట్రడక్షన్ మనం చూస్తాం. రెండోదిగా మనం చూస్తే సంఘానికి ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని మనం చూస్తాం. చూడండి, ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని సంఘానికి ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానం, అంటే సంఘానికి తను ప్రత్యక్షపరుచుకున్న ఇంట్రడక్షన్ అనమాట. తను ఎలాగ సంఘానికి పరిచయం చేసుకున్నాడో మనం చూడగలుగుతాం. మూడోదిగా మనం చూస్తే సంఘములో ఉన్నటువంటి మంచి విషయాలను ఆయన ఎత్తి చూపిస్తాడు. సంఘంలో ఉన్న మంచి విషయాలు, ఆ సంఘము ఆత్మీయస్థితి ఎలా ఉంది, ఆ సంఘం ఆత్మీయస్థితిలో ఎంతగా అభివృద్ధి చెందిందని సంఘం గురించినటువంటి మంచి విషయాలు సంఘానికి తెలియజేసి మెచ్చుకుంటాడనమాట. సంఘాన్ని మెచ్చుకోవడం మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే ఆ సంఘాన్ని మెచ్చుకున్న తర్వాత ఆ సంఘంలో ఉన్న లోపాన్ని ఆయన తెలియజేస్తాడు. నీవు చాలా బాగున్నావు, కానీ నీలో ఇది ఉంది, ఈ లోపాన్ని నువ్వు సరి చేసుకోమని చెప్పడమే కాకుండా ఆయన ఒక వార్నింగ్ ఇవ్వడానికి మనం చూస్తాం. నీవు కానీ సరి చేసుకోకపోతే నువ్వు ఈ స్థితి కలిగి ఉంటావు. నేను ఒక వార్నింగ్ నీకు ఇస్తున్నాను. ఆ వార్నింగ్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు సరి చేసుకుంటే సరి, లేకపోతే అని చెప్పేసి ఆయన ఏం చెప్తాడంటే, హెచ్చరిక ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, నీవు నేను చెప్పింది కానీ చేస్తే, నేను చెప్పింది చెయ్యకపోతే నీకు వచ్చే ఫలితము ఇది, కానీ నేను చెప్పింది నువ్వు చేస్తే నేను నీకు ఇచ్చే బహుమానము వేరొక లెవెల్లో ఉంటుందని చెప్పేసి చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ 6 పాయింట్స్ ప్రతి ఒక్క సంఘం గురించి ఆయన చెప్తున్నప్పుడు ఈ యొక్క 6 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే చదువుతున్నప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సంఘం గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని గురించి మనం పరిచయం చేస్తున్నప్పుడు, ఈ యొక్క స్టడీ చేస్తున్నప్పుడు, ఈ యొక్క ఎఫెసు సంఘం అన్నది నేను 2 వారాల క్రితం అనుకుంటా మీకు తెలియజేశాను. ఎఫెసు సంఘం ఏ పరిస్థితుల గుండా ప్రారంభించబడ్డది, ఏ పరిస్థితుల్లో ప్రారంభించబడ్డదని అపోస్తల కార్యములు 19 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యములు 19 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూడగలిగితే అక్కడ మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యములు 19 అధ్యాయము అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా. ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు ఎఫెసులో ప్రారంభించినటువంటి సంఘము. ఇక్కడ మనం చూస్తే అక్కడ 6వ వచనం మనం చదివినప్పుడు, అదే అధ్యాయం 6వ వచనం, నేను టైం లేదు కనుక స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. 6వ వచనం, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారి భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 శిష్యులు, 12 పురుషులు. ఎంతమందితో ప్రారంభమైందట? 12 మందితో ప్రారంభమైనటువంటి పరిచర్య ఎవరి కనుదృష్టిలోనికి వెళ్ళిపోయిందట? దేవుని కనుదృష్టిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు నిన్ను చూడాలంటే 1000 మంది ఉన్న సంఘానికి వెళ్ళాలా, ఆత్మ సంబంధమైన పరిచర్య ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలా? ఆత్మ సంబంధమైన పరిచర్య ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తేనే దేవుని యొక్క కనుదృష్టిలో నువ్వు ఉంటావు. చాలామందికి అర్థం కాని లాంగ్వేజ్ ఏంటంటే, ఎక్కడో పెద్ద సంఘానికి వెళ్తే ఏదో వస్తుంది అనుకుంటారు, కానీ ఎలా ఉంటుందో తెలుసు మీ పరిస్థితి? గుంపులో గోవిందంలా ఉంటుంది. 10 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్ ఒకలా ఉంటుంది, 1000 మంది ఉన్న క్లాస్ రూమ్ ఒకలా ఉంటుంది. 10 మంది ఉన్న స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? టీచర్ ప్రతి వార్డు మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఈ 1000 మంది ఉన్నటువంటి వారి మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కాన్సన్ట్రేషను
చేయరు. అందుకే చూడండి, ఎవరు బలంగా వాడబడతారంటే ఎవరైతే చిన్న సంఘాల నుంచి రాగలుగుతారో వారిని దేవుడు చాలా బలంగా వాడుకుంటాడు. దేవుడు వారిని చాలా అద్భుతంగా వాడుకుంటాడు. ఇక్కడ 12 మందితో ప్రారంభించబడింది ఈ పరిచర్య కాలక్రమేణా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క పరిచర్య అంతా కూడా ఎవరి దృష్టికి వెళ్ళిపోయిందట? దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. దేవుని దృష్టికి వెళ్ళిపోయి దేవుని చేత ఆకర్షించబడిన సంఘంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పరిచర్య గురించి అదే చెప్తుంటాడు. ఇక్కడ మనం చూస్తే చూడండి 8వ వచనం మనం చదివినట్లయితే, అటు తరువాత సమాజ మందిరానికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తర్కించుచు ఒప్పించుచు వచ్చని. ఎలా ఉన్నాడట? పౌలు భక్తుడు ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాడట? వాక్యములో ఒప్పింపజేస్తున్నాడు, వాక్య ప్రకారము జీవింపజేస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఆ క్రింద మనం చూస్తే, ఆ క్రింద 17వ వచనం మనం చూస్తే, 18వ వచనం మనం చూస్తే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలు. ఎంతగా సంఘం అభివృద్ధి చెందుతుందంటే, దేవుని వాక్యాన్ని వారు వింటుంటే, దేవుని వాక్యాన్ని వారు అంగీకరిస్తుంటేనట వారిలో ఉన్న తప్పులన్నీ కూడా ఏం చేస్తున్నాయట? ఒప్పింపజేస్తుందట. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటే మన తప్పులేంటో మనము సరి చేసుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయనంతసేపు మన తప్పు మనకే తెలియదు, మన పాపం మనకే తెలియదు. దేవుని వాక్యం అందుకే అద్దం లాంటిది. ఉదయం లేచిన వెంటనే ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరంతా కూడా ఉన్నపాటున ఉన్నట్టు బయలుదేరి వస్తారా? ఉదయం అద్దంలో చూసుకుని వచ్చారా? ఎంత సేవకుడైనా సరే మొట్టమొదటి వచ్చే ముందు ఎక్కడ చూసుకుంటాడు? అద్దంలో చూసుకుంటాడు. కొంతమంది అక్కడ మొదలెడతారు, కోర అద్దం పెడితే కోర అద్దం, ఆ బిల్డింగ్ ఉన్న అద్దంలో పెడితే బిల్డింగ్ ఉన్న అద్దం కంపల్సరీ చూస్తూనే ఉంటారు. అవునా కదా? 1కి 2 సార్లు మనం చూసుకుంటాం. ఇయర్ రింగ్స్ ఎలా ఉంది, మెల్ల వేసుకున్న ఆర్నమెంటు ఎలా ఉంది, నాకు మ్యాచ్ అయిందా లేదా. మన తాపత్రయం అంతా కూడా ఏంటి? నేను బాగోవాలి, నాకు ఎవరు కూడా పేరు పెట్టకూడదు అన్న ఉద్దేశం మీద. సేమ్ దేవుని యొక్క వాక్యం కూడా అటువంటిది. దేవుని యొక్క వాక్యం నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంటుంది? మన జీవితంలో అది సరి చేస్తుంది, మన త్రోవలను అది సరి చేస్తుంటుంది. ఇక్కడ మనం చూస్తే దేవుడు పౌలు భక్తుడు దేవుని యొక్క మాటలు వారికి తెలియజేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ వాక్యం వారి జీవితంలో ఎటువంటి కార్యం చేస్తుందంటే వారి యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది. అందుకే వారి జీవితంలో ఆటంకంగా ఉన్న ఆ యొక్క మంత్ర విద్యలన్నీ కూడా, ఆ యొక్క పుస్తకాలు, అన్ని సంబంధమైన పుస్తకాలు, ఆచారాలన్నీ కూడా తెచ్చి ఏం చేశారట? కాల్చివేశారు. ఎంతగా ఈ సంఘము ఆత్మీయంగా పరిణితి చెందింది. ఈ ఆత్మీయంగా పరిణితి చెందిన ఈ సంఘము ఎవరి దృష్టిని ఆకర్షించిందంటే సేవకుల దృష్టిని ఆకర్షించలేదు. ఎవరి దృష్టిని ఆకర్షించిందంటే దేవుని దృష్టిని ఆకర్షించింది. దేవుని దృష్టిని ఆకర్షించింది కనుక దేవుని దగ్గర నుంచి లెటర్ వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే, దేవుడు ఎవరిని గద్దిస్తాడు? దేవుడు ఎవరైతే ప్రేమిస్తాడో ప్రేమించేవాడిని దేవుడు గద్దిస్తాడు. దేవుడు ప్రేమించేవాడిని గద్దిస్తాడు. ఆ గద్దింపు మాట విని మన జీవితాలు మనం మార్చుకుంటే అది మన జీవితాలకు ప్రయోజనకరం. అందుకే చాలామంది దేవుని యొక్క వాక్యం చేత గద్దించబడినప్పుడు వారు హృదయాలను నొచ్చుకో. అక్కడ వాక్యంలో కొన్నిసార్లు అదే పోస్టులు మనం చూస్తే వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నట్ట వారట పొడవబడ్డారని ఉంటుంది. పొడవబడ్డమంటే దేవుని యొక్క వాక్యం వారి యొక్క గుండెలు ఎలా దిగిపోయిందట? గుణపాల్లా దిగిపోయింది. అప్పుడు వారు అపోస్తలుల దగ్గరకు వచ్చి, అయితే మేము ఏం చేయాలి అని అడిగితే, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొందాలి. చాలామంది జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే పొడవబడదు. వాళ్ళ మీదకి ఎన్ని కత్తులు వచ్చిన సినిమాలో హీరోలు తప్పించుకున్నట్టు ఏం చేస్తుంటారు? ఇటు అటు ఉంటారు తప్ప పొడవబడే అనుభవాలు చాలామంది ఉండరు. పొడిపించుకోరు కూడా, తిరిగి మమ్మల్ని పొడి చేస్తారు. అది వీటి ద్వారా, మాటల ద్వారా. నా కోసమే చెప్పాడు గింజుకుంటారు చాలామంది. నీకోసం చెప్పకపోతే ఎందుకు చెప్తారు? మీకోసం చెప్పకపోతే ఎంత ఉదయకాలం లేచి మీ దగ్గర రావాల్సిన అవసరం నాకేంటి చెప్పండి? అసలు మాకేంటి? అసలు నాకు ఆరిపోయింది వారం రోజుల నుంచి. నేను దేవుడు ఎలా కలిపాడు, ఒక ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిపోయాడు, మన స్టేట్ కూడా కాదు, కేరళన్ గాయ. ఎంతగా కలిసాడంటే ఒక సహోదరుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తాను నన్ను. ఇందాక రఘు కూడా జ్ఞాపం చేసి లాస్ట్ వీక్ నేను కూడా మెసేజ్ చెప్పాను.
ఈ యొక్క యజ్రా పట్ల ఎటువంటి మనసు కలగజేశాడు. నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, ఆ ట్యాక్సీ మీద వెళ్ళిపోతాను, అలా కామ్గా ఉంటాను. నాకు వెంటనే ఫోన్ చేస్తాడు. 7:30కి వచ్చి నా రూమ్ దగ్గర ఉంటాడు. 7:30కి నేను 9 బిఫోర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి 7:30కి వచ్చి నా దగ్గర ఉంటాడు. 5కి నేను ఆఫీస్ నుంచి రావాలని 5కి ఫోన్ చేస్తాడు. బ్రో రెడీ అయినా వచ్చానా అంటాడు. ఎంత బిజీ స్కెడ్యూల్ అనగానే వచ్చి తీసుకెళ్తాడు. బ్రో నాకు ఇలాగ కారు రిక్వైర్మెంట్ అంటే, ఇప్పుడు వేరే చోట అతనికి వేరే స్కెడ్యూల్ ఉంది. అతను నన్ను చూసి అంటాడనమాట, లేదు నీకు చర్చిలో నువ్వు ఉండాలి ఇంపార్టెంట్ కాబట్టి కారు తీసుకెళ్ళిపోని చెప్పేసి రాత్రి నాకు 1 గంటకు ఫోన్ చేస్తే 1 గంటకి వెళ్ళి కారు తీసుకొచ్చి మార్నింగ్ నేను ఇక్కడికి రావడం. ఎందుకు ఇంత ప్రయాసపడి వస్తున్నావు అంటే, ఎందుకు గోళ్ళకి చెప్పడానికా కాదు కదా. దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత మనము నెరవేర్చాలి. ఇప్పుడు ఇటు రీతిగా సంఘం పరిణతి చెందింది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ప్రేమిస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు. అందుకే యోబు అంటాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. నువ్వు ఎవరి గద్దింపులో ఉండాలి తెలుసా? దేవుని గద్దింపులో ఉండాలి. దేవుని యొక్క గద్దింపులో మనం ఉన్నప్పుడు మనము ధన్యులం. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే, చాలా సంఘాలు ఉన్నాయి కానీ కొంతమందినే చూస్ చేసుకున్నాడు. వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తు చూపిస్తున్నాడు. ఎందుకంటే వారు చెడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నీ కొడుకు నీ కూతురు చెడిపోయి తప్పుతో తిరుగుతున్నారంటే నువ్వు ఇష్టపడతావేమో, కానీ దేవుని ప్రేమించిన వారు, దేవుని యొక్క మార్గాలను అనుసరించే వారు తప్పిపోతున్నారంటే దేవుడు ఎప్పుడు కూడా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకే ఈ యొక్క ఎఫెసు సంఘానికి రాస్తున్నటువంటి మాట, ఈ యొక్క ఎఫెసు అనగా అర్థం ఏంటంటే కోరదగినది. ఎఫెసు అనగా అర్థం ఏంటి? కోరదగినది. అంటే ఈ సంఘాన్ని దేవుడు ఏరుకోర తెచ్చుకున్నాడు అనమాట. కోరదగిన దానిగా చేసుకున్నాడు సంఘం. అంటే కోరదగిందంటే, అరే నీకు ఏం కావాలో కోరుకో అంటే మనం ఎప్పుడు కూడా ఏది ఇస్తాం? ఆప్షను ఏది బెస్టో దానికే ఆప్షన్ ఇస్తాం. ఈ యొక్క సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడట, ఒక ప్రత్యేకమైన సంఘముగా ఉండాలని చెప్పేసి కోరదగిన సంఘముగా ఈ సంఘాన్ని దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ కోరదగినగా ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా దానిలో ఒక లోపం దేవుడు కనుగొన్నాడు. ఆత్మ సంబంధంగా ఒక లోపాన్ని దేవుడు కనుగొన్నాడు. ఇప్పుడు మనలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంత మీకు అందరు కూడా ఫిట్గా కనబడవచ్చు. నా బ్లడ్ తీసి టెస్ట్ చేస్తారంటే కొన్ని డిసీజెస్ వారు చెప్తారు. అది ఎక్కడ ఉంటుంది లోపం అంటే? ఎక్కడ ఉంటుంది? మన లోపల ఉంటుంది. డాక్టర్లు చెక్ చేస్తే చెప్తారేమో, కానీ గాడ్ ఏంటో తెలుసా? ఒకసారి నేను అలా చూసాడంటే చాలు, నువ్వేంటో దేవుడికి తెలుసు. మన బాడీలో ఉన్నటువంటి లోపం మనకు తెలియకపోతే డాక్టర్ చెప్తుంటారు ఎంఆర్ఐ స్కాన్ చేయమంటారు. ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఏం చేస్తుంది? లోపల ఏ పార్ట్లో ఏ భాగం చెడిపోయిందో అదంతా కూడా ఏం చేస్తుంది? క్లియర్గా చెప్తుంది. ఒక వ్యక్తి దేవుని యొక్క పరిశ్రమలో ఉన్నప్పుడు, నేను అందుకే చెప్తున్నాను, దేవుని యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తి కోసం చెప్తున్నాను. మన సంఘానికి వస్తున్నామంటే ముఖ్యం కాదు, కానీ సంఘానికి వస్తున్నటువంటి నీవు నేను దేవుని యొక్క పరిశీలన లేకుండా ఎన్నాళ్ళు భక్తి చేసినా ఆ భక్తిలో వచ్చేది ఏది కూడా లేదు. ఈ యొక్క ఎఫెసు సంఘము ఎవరి యొక్క కనుదృష్టిలో ఉందంటే దేవుని యొక్క కనుదృష్టిలో ఉంది. దేవుని యొక్క కనుదృష్టిలో ఉంది కనుక దేవుడు ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘంలో ఉన్న లోపం దేవుడికి కనిపించింది. ఆ సంఘంలో ఉన్నటువంటి లోపం దేవునికి కనిపించింది కనుక వెంటనే ఆ లోపాన్ని సరి చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సంఘానికి ఒక లెటరు రాస్తున్నాడు. ఇప్పుడు అందుకే నీవు దేవుని యొక్క కనుదృష్టిలో ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా ఏం చేస్తాడు? సరి చేస్తాడు. నీలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా సరిదిద్దుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ లోపాన్ని సరి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు సరిదిద్దుకోకపోతే, నేను చాలాసార్లు చెప్తుంటాను, మనిషికి ఒక మాట, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మనిషికి ఒక మాటట అది. దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు సరి చేయాలని నువ్వు చూస్తున్నా, నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు సరిదిద్దుకోకపోతే దేవుని యొక్క వాక్యం అంటది. అందుకే దేవుడు అట తీసుకెళ్ళి ఏ మనసుకు అప్పగించేస్తాడట? భ్రష్ట మనసుకు అప్పగించేస్తానట. ఈ భ్రష్ట మనసు ఏం చేస్తుందట? దేవుని దగ్గరికి రానవుదట. ఏ కార్యాలు చేయడానికి ఇష్టపడుతుందట? భ్రష్ట కార్యాలు చేయడానికి ఇష్టపడు. భ్రష్టుడు ఏం చేస్తాడు? భ్రష్ట కార్యాలనే చేస్తాడు. భ్రష్టుడు అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, భ్రష్టుడు అంటే అర్థం ఏంటి?
అది నేను విశ్వాసిని అనుకుంటాడు కానీ విశ్వాసి కాదు. నేను వెలుగులో ఉన్నాను అనుకుంటాడు కానీ వెలుగు సంబంధి కాదు. నేను ఆత్మ సంబంధం వ్యక్తిని అనుకుంటాడు కానీ ఆత్మ సంబంధం విషయాలు వారిలో ఉండవు. మన సంఘానికి వస్తున్నాం, ఆత్మ సంబంధం విశ్వాసం మనం అనుకుంటాం కానీ మనలో ఆత్మ సంబంధమైన పరిణితి ఉండదు. భ్రష్టత్వం అన్నమాట అని చెప్తున్నాడు కదా. అందుకే భ్రష్టుడు డబుల్ భ్రష్టుడు. ఒకడు వచ్చి అన్నాడు ఒకసారి, ఏమన్నాడు, నా సంచిలో డజన్ కోడిగుడ్లు ఉన్నాయి, ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి చెప్పరా అన్నాడు అండి. మూర్ఖుడు డబుల్ మూర్ఖుడు అనమాట. నా సంచిలో డజన్ కోడిగుడ్లు ఉన్నాయి, ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి చెప్పరా అని ఎవరిని అడిగాడట, డబుల్ మూర్ఖుడిని అడిగాడట. ఈడు అంటున్నాడట, నీ సంచిలో డజన్ కోడిగుడ్లు ఉన్నాయా, ఎన్ని కోడిగుడ్లు ఉన్నారా అని బుర్రగోక్కుంటున్నాడట. అంటే వాడికి ఏమందదు, సెన్స్ పనిచేయదు. ఇంకా ఏది మంచి ఏది చెప్తున్నాను సెన్సు పనిచేయదు. టోటల్గా పనిచేసే సెల్స్ అని కూడా ఏమైపోతాయి అంటే భ్రష్టత్వం మనలోకి వచ్చినప్పుడు, ఈ భ్రష్టత్వం నేను ఆవరించినప్పుడు నువ్వు ఏదైతే ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలనుకుంటావు ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు చేయలేవు. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ సంఘానికి దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, ఈ సంఘాన్ని దేవుడు ఎలా చేసుకున్నాడంటే కోరదగిన సంఘం ఉండాలని దేవుడు చేసుకున్నాడు. ఎపిసి అంటే ఎటువంటి సంఘం ఉండాలనుకున్నాడు, కోరదగిన సంఘం ఉండాలి. అనగా ఎవరైనా ఏది బెస్ట్ అంటే గాడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంఘం పేరు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసంలో ఎవరు బెస్ట్ అంటే ఇదిగో ఈ విశ్వాసి బెస్ట్ అని చెప్పే రీతిగా దేవుడు ఏం చేస్తాడట, దేవుని దృష్టిలో ఉన్న వారిని దేవుడు అట్టి రీతిగా డిజైన్ చేస్తాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం చూస్తే, ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకతలు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవు. ఈ సంఘానికి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటట, దుష్టత్వాన్ని సహించలేదట. అనగా దుష్టత్వం చేసేవారితో సహవాసం కలిగే అనుభవాన్ని కలిగి ఉండదు. మీరు ఇక్కడ సంఘంలో కూర్చున్నంతసేపు కూర్చుంటారు, మరి మీరు వెళ్ళి బయట ఎవరితో సహవాసం చేస్తారో తెలియదు. కానీ మీ సహవాసం ఎవరితో ఉంటుందో మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది. కానీ ఈ సంఘం క్యారెక్టర్ దేవుడు చెప్తున్నాడు. ఈ సంఘం కన్నా బెస్ట్ క్యారెక్టర్ ఏంటట, నీవు దుష్టులను సహింపలేవు. దుష్టులు అంటే ఎవరంటే వ్యర్థమైన ఆలోచనలన్నీ కూడా చేసేవారు, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు. ఎవరైతే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తారో వారిని ఈ సంఘం ఏం చేస్తుందట, సహింపలేదట. సంఘం అంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, సంఘం అంటే ఎవరు, విశ్వాసులు. ఈ విశ్వాసులట ఎవరైతే దుష్టత్వ అనుభవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే సక్రమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారిని ఏం చేస్తారట, వీళ్ళు పాముకుని తిరుగుతారా, ఏమనుంది సరిగ్గా చూడండి. దుష్టత్వమును అస్సలు సహించలేదట. అంతేకాకుండా నీ సహనము నేను ఎరుగుదు, నీ దుస్తులను లేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటావు. అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకునే వారిని ఏం చేస్తుందట ఈ సంఘం, పరీక్షిస్తుందట. అంటే సేవకులనే పరీక్షిస్తుందట. ఈ సంఘానికి ఉన్న క్వాలిటీ ఏంటి, వాక్యం చెప్పేవారినే ఏం చేస్తుందట, ఇటు చెప్పేది కరెక్టా కాదా, ఇటు చెప్పేది వాక్య సంబంధమైందా కాదా, ఏది పడితే చెప్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తుందట, పరీక్షిస్తుందట. మీరు ఎలా పరీక్షిస్తున్నారా, అందుకే ఎక్కడ పడితే అక్కడికి ఎగేసుకుని వెళ్ళకండి అని చెప్తున్నాను నేను. ఏది ఆత్మ సంబంధమైన బోధ, ఏది ఆత్మ సంబంధమైన బోధ కదని కడవర దినాల్లో మనం వివేచించుకోవాలి. ఏది వాక్యానుసారమైనటువంటి పరిస్థితి, ఏది వాక్యానుసారం కానిదని మనం ఏం చేయలే, ఇప్పుడు కూడా మనం ఏం చేయలే, పరీక్షించుకోవాలి. ఇది దుష్టులను సహింపలేదట, అపోస్తులకాగే పరీక్షిస్తుందట. చూడండి అక్కడ మనం చూస్తే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. ఈ సంఘానికి ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఏంటట, సహనం అట. ఏం కలిగి ఉంది, సహనం కలిగి ఉందట. అంతేకాకుండా దేవుని యొక్క నామం నిమిత్తం భారం భరించి అసలు అలసట అనేది లేదట. 24 hours ప్రార్థన చేసుకుందామంటే ఏమంటుందట సంఘం, హోల్ నైట్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందామంటే ఏమంటుంది, 11 గంటలకు స్కిప్ అయిపోద్దా, అవుతుందా, స్కిప్ అవుతాడ. లేనిపోయిన షాకులు చెప్తుందా, నాకు పార్ట్ టైం నుంచి రాలేదు, నాకు టైం కుదరట్లేదు అని షాకులు చెప్తాడు ఈ సంఘం. సంఘానికి అలసట లేదట. మనకి ఎక్కడ అలసట ఉండదు, 24 గంటలు చేసామని చేసేస్తావు. ఎందుకంటే డబ్బులు వస్తాయి. నీకు ముఖ్యం ఏంటంటే, నీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనీ. కానీ వాక్యం చెప్తుంది అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని యొక్క మందిరం.
నువ్వు దేవుని మందిరాన్ని దొంగిలించి ఎంత శ్రేష్టమని ఎంతైనా సంపాదించుకో, దట్ ఈస్ వ్యానిష్ అనమాట. అది దేంతో సమానం అంటే దేవుడికి ఒక బూడితో సమానం. మాకు వాచ్ అండ్ జ్యువెలరీ షో అవుతుంది ఇప్పుడు. నేను నిన్న సౌజన్య వాళ్ళని తీసుకెళ్ళాను. అక్కడ చూస్తే స్టార్టింగ్ వాచెస్ అనమాట. స్టార్టింగ్ వాచ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 150,000, ₹150,000 ధరమ్స్, ఇండియన్ మనీ కాదు. ఒక వాచ్ ప్రైస్ ఎంత? 150,000. డైమండ్ నెక్లెసెస్ అన్నీ ఉన్నాయి. సౌజన్య చూస్తుంది, నా యాంక చూస్తుంది, కానీ మ్యాటర్ ఆల్రెడీ తెలుసు, మీ అందరూ తెలుసు. ఎందుకంటే అక్కడికి అసలు తీసుకెళ్ళడమే కష్టంగా ఉంటుంది. తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, కానీ నో చాయిస్ అనమాట. ఎందుకంటే దాన్ని మనం టచ్ కూడా చేయలేం. అక్కడ చూస్తున్నప్పుడు అరబ్స్ అక్కడ మనం చూస్తే వాళ్ళకి తక్కువ ఏంటి, ఒక్కొక్కరు ఇంత ఇంత ఉంటున్నాయి చైన్స్, దీని లెంగ్త్ అవలేలుగా వాళ్ళు తీసుకుని క్యారీ చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు విస్తారమైన సంపద కలిగి ఉంది. వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపించవచ్చు, కానీ నాకు ఏం అనిపించదు. ఎందుకంటే అది మనకి శాశ్వతం కాదు. వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు, దానికోసం ఎంతైనా సంపాదించుకోండి, ఏదైనా కలగనివ్వండి, కానీ మనకున్న ఏకైక నిరీక్షణ ఏంటంటే మనకి ఇది పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఎంత సంపాదించినా నిత్య జీవాన్ని మనం కోల్పోతే, ఎంత సంపాదించినా దేవుళ్ళు ఉన్నటువంటి సంతోషాన్ని మనం కోల్పోతే అది దేవుని దృష్టికి ఎంత మొదటి అంగీకారయోగ్యమైంది కానే కాదు. అందుకే అందులో ఫస్ట్ టైం ఒక ఈరోజు అది గిఫ్ట్ ఉంటుంది అనమాట. రాఫెల్ డ్రాలో ఉంటుంది. ఈ టెస్లా మోడల్ 3 కారు, టెస్లా మోడల్ 3 కారు అది నేనే ఆర్డర్ చేశాను అనమాట. దేవుడు అటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దానికోసం కూడా చాలా టెన్షన్ అనమాట. ఎందుకంటే అది 28th షో స్టార్ట్ అవుతుంది, 27th ద కార్ షుడ్ బి హియర్. అయితే అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ యొక్క స్కెడ్యూల్, మా ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేశారంటే స్కెడ్యూల్ 28th 27th రావాలన్నారు. 27th రాకపోతే అది మరలా కారు మరలా పెద్ద ఇష్యూలో ఉందని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాం. దేవునికి సన్నిధిలో నేను వెంటనే ఇదిగో ఇదంతా హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ అంతా చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ అయింది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేయండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ కారు ఆ షో స్టార్ట్ అయ్యే ముందే ఆ యొక్క టెస్లా మేనేజర్ని పట్టుకుని వాడితే నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఫ్రాన్సిస్ వెంటనే 12 గంటల షో స్టార్ట్ ముందే నాకు కారు కావాలి, లేదంటే సెక్యూరిటీ ప్రెమిసెస్ ఉంటాయి, ఎట్టి పరిస్థితులు నువ్వు కార్ని డెలివరీ చేయాలి, లేదంటే హైనెస్ వస్తున్నాడు, సెక్యూరిటీ సర్వైవల్ ఉంటుంది, మొత్తం ఎవరిని కూడా ఎలా చేయాలని చెప్పినప్పుడు మరి అన్న టైం కంటే ముందుగానే డెలివరీ చేశాడు. దేవునికి స్తోత్రం కలను కాక. దేవుడు గొప్ప సహాయం చేశాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో ఎంతో శ్రేష్టమైన ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఎంతో విలువైన ఉండొచ్చు, కానీ దేవుని వాక్యానికి దేవుని మందిరం కంటే శ్రేష్టమైన ప్రపంచంలో ఏది కూడా లేదు. అది ఎవరికి ఉంటుందంటే సాటిస్ఫాక్షన్ నిజంగా దేవుణ్ణి కలిగిన వారికి ఉంటుంది. ఇది చూస్తే ఈ సంఘానికి ఉన్నటువంటి మాట ఏంటంట, సహనం ఏం కలిగి ఉందట? సహనం కలిగి ఉందట. ఈ సహనం కలిగి ఉండడమే కాకుండా క్రింద మనం చూస్తే 3వ వచనం, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలలేదని నేను ఎరుగుదును. ఇప్పుడు సంఘానికి ఉన్నటువంటి మిస్టేక్ అని చెప్తున్నాడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు ఏ స్థితిలో నుండి పడుతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఈ సంఘం చేసినటువంటి మిస్టేక్ ఏంటట? ఈ సంఘం చేసిన మిస్టేక్ ఏంటి? మొదటున్న ప్రేమ విడిచిపెట్టేసిందట. మొట్టమొదటున్న ప్రేమ విడిచిపెట్టింది. మొట్టమొదటున్న ప్రేమ అంటే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. విజిట్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే దేవుని పట్టుకుని తెగ 7% ఎలా ఉంటుంది? దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావంటే నా జీవితం అంతా కూడా నీకే అంకితం. నీవు నాకు ఈ అద్భుతం చేసావంటే ఇదిగో నా కుమారుని నేను తీసుకొచ్చాను, నా కుమారుడు పట్ల నీవు కార్యం చేస్తే వాడిని నీకు అంకితం చేసేస్తాను, నేను కూడా నీకు అంకితమైపోతాను. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు రాడు, వాడితో పాటు నువ్వు రావు. దీన్ని అంటారు మొదటి ప్రేమ. మొదటి ప్రేమ అంటే ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఎంతైతే దేవుని దగ్గర ప్రాకులాడతామో అవసరం తీరిపోయిన తర్వాత, ఇప్పుడు ఇందులో నాకు పద్మ కాఫీ తీసుకొచ్చి వచ్చింది, ఇది చాలా వాల్యుబుల్. అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పాడేసాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? యూజ్ అండ్ త్రో అంటారు అన్నమాట దాన్ని. వాడుకో వదిలే. దేవుని యొక్క సన్నిధానంలో మనం చూస్తే ఈ సంఘమట ఏం చేసిందట?
మొదటి ప్రేమ విడిచిపెట్టింది. మొదటి ప్రేమ అంటే ఏంటంటే బాప్తిసం పొందినటువంటి అనుభవంలో ఉన్నప్పుడట దేవుని కాళ్ళు పట్టుకుని గోజాడే అనుభవం. దేవుని మందిరానికి వచ్చే మొదటి రోజుల్లో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవం. తర్వాత ఎలా అయింది? మోకాళ్ళ అనుభవం, మంచం మీద అనుభవం, పడుకునే అనుభవం. చాలామందికి భక్తి జీవితం ఎలా ఉంటుంది? మొట్టమొదటి మోకరించే అనుభవంలో మనం ఉంటాం. మన ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? ప్రార్థన షార్ట్ కట్ అయిపోద్ది, మోకాళ్ళేమో కుర్చీలోకి వెళ్తాయి, కుర్చీ తర్వాత డైరెక్ట్ ఇంక పడుకునేటప్పుడే ఈ రాత్రి కలసంలో సుఖమైన నిద్ర. స్మాల్ ప్రేయర్ అనమాట. సుదీర్ఘ ప్రార్థన నుంచి మన యొక్క లైఫ్ స్టైల్ ఎక్కడికి వస్తుందంటే అంత ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ యొక్క సంఘం పరిస్థితి ఎలా ఉందంటే మొట్టమొదట ఆత్మీయంగా చాలా పరిణితి చెందిందట. దేవునితో గోజాడే అనుభవం, దేవునితో సహవాసం కలిగిన అనుభవం, మొదటున్న ప్రేమ. ఇద్దరు ప్రేమికులు మనం చూసినప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే మొట్టమొదట వాళ్ళకి టైం సరిపోదు. చూడండి, పెళ్లి సంబంధం కుదిరిందానికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పెళ్లి సంబంధం కుదిరి ఫోన్ నెంబర్లో ఒకసారి టచ్ చేయనుకోండి గంటలు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకి ఇంక టైము సరిపోదు. దీన్ని మొదటి ప్రేమ అంటారు. ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చూడండి, ఆ ప్రేమ ఉంటుందా? నాకుంది, మీకు కదా, మీకు లేదని కాదు, ఆ ప్రేమ మనకే ఉంటుందా? మొన్న ఒక వీడియో చూశాను, లేడీస్ అందరూ కలిసి మీలాగా వాళ్ళ హస్బెండ్స్కి ఫోన్ చేసి చెప్పుకుంటున్నారనమాట. మన హస్బెండ్కి మనం ఫోన్ చేసి ఐ లవ్ అని చెప్పుకుందాం, అసలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దని చెప్పేసి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 మంది బ్యాచ్ కూడి ఫోన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి, ఏమండి ఐ లవ్ యూ అంటే, ఏంటి కదా అసలు నువ్వేనా, ఎక్కడన్నా ఉన్నావా అని అడుగుతున్నారు అందరూ. ఎవరికి ఫోన్ చేసినా కానీ అంటున్నారు, ఏంటి సడన్గా ఇలా చెప్తున్నావేంటి, అందరిలో ఉన్నావా, ఏదైనా మ్యాటర్ ఏంటి, ఏమైనా కావాలా నీకు అంటున్నారు. అది రియల్గా చేస్తే చాలా బాగుంది. అది వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అనిపించింది, చాలా రియలిస్టిక్గా చేశారని. అంటే మొట్టమొదట ఉన్నటువంటి ప్రేమ ఆ తర్వాత ఉండదు. పెళ్ళైన మొట్టమొదటిలో ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా ఒకరినొకరు ముద్దలు తినిపించుకుంటారు, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా ముద్దలు పెడుతున్నారా? ఇప్పుడు ముద్దలు పెట్టి అనుభవం మొట్టమొదటిగా భర్త చేత ఏమీ కూడా చేయించకూడదు అనుకుంటారు. అన్నీ నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తానంటారు. కానీ ఇప్పుడేంటి, నీతో పాటు నేను చేయట్లేదు, నువ్వు ఎందుకు చేయవు? ఈ సంఘంలో ఎందుకు ఇది ప్రవేశించిందంటే చూడండి, అక్కడ ఒక బోధ ప్రవేశించిందట. అదేంటంటే ఇది చెప్పి నేను ముగిస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయిత క్రియలు నీవు ద్వేషం. ఈ సంఘంలో ప్రవేశించింది ఏంటంటే నికోలయిత అనబడినటువంటి బోధ ప్రవేశించిందట. నికోలయిత బోధ అంటే ఏంటంటే కింద ఎబ్రివేషన్లో మనం చూస్తాం, 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయం 14వ వచనం, ఆయనను కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బిలామునకు బాలాకునకు నేర్పిన బిలాము బోధలు అసహించు వారు నీలో ఉన్నారు. సంఘంలో ఎవరు ప్రవేశించారట? ఏ బోధ ప్రవేశించిందట? నికోలయిత బోధ అంటే ఏంటి? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడం, జారత్వం చేసేవారిని అంతా కూడా ఏం చేయడం, ఏం చేస్తుందట? జారత్వము చేయనట్లు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఇప్పుడు దేవుని సంఘాన్ని ప్రేమించాలి. దేవుని సంఘం అంటే దేవుడు భర్త అయితే భార్య దేవుని యొక్క సంఘం. ఈ సంఘం ఎవరిని ప్రేమించాలి? భర్త అయిన దేవుణ్ణి ప్రేమించాలి. ఈ భర్త అయిన దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో ప్రేమించిందంటే, లోకాన్ని ప్రేమిస్తుందంటే ఆమెను ఏమంటారంటే అది వేరే లాంగ్వేజ్ చెప్తుంటారు. ఇక్కడ మనం చూస్తే సంఘంలో ఏ బోధ ప్రవేశించింది, ఎవరు ప్రవేశించారంటే సంఘంలో చేయకూడని కార్యాలు చేయడానికి ఎవరు ప్రేరేపించబడుతున్నారట? విశ్వాసులు ప్రేరేపించబడుతున్నారు. విగ్రహారాధనకు బలిచ్చిన వాటిని తినడానికి, జారత్వానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా చేయడానికి కొంతమంది బ్యాచ్ తయారయ్యారట. అక్కడ మనం చూడండి 20వ అధ్యాయం మనం చూస్తే 29వ వచనం మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. 20వ అధ్యాయము 30వ వచనం, 20వ అధ్యాయము 29వ వచనం, అపోస్తల కార్యములు. నేను వెళ్ళిపోయిన తర్వాత
క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. 30వ వచనం మనం చూస్తాం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే. ఈ సంఘంలో ఎవరు బయలుదేరారట? వంకర మాటలు మాట్లాడే బ్యాచ్ అంతా కూడా బయలుదేరిందట. 19వ అధ్యాయం మనం స్టార్టింగ్లో చూస్తే ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందినటువంటి ఈ సంఘంలో ఎవరు ప్రవేశించారట? వంకర మాటలు ప్రవేశించేవారు బయలుదేరారట. ఈ వంకర మాటలు మాట్లాడేవారు ప్రవేశించి ఏం చేశారట? నిదానంగా ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టేశారట. ఏం చేశారండి? వంకర మార్గాలన్నీ కూడా ఏం చేశారు? మనకందరూ కూడా తెలుసు కదా. 6 నెలలట సహవాసం చేస్తానట, వారు వీరు అవుతారని వీరు వారు గారట. ఈ వంకర బ్యాచ్ అంతా కూడా సంఘంలో ప్రవేశించి ఏం చేస్తున్నట్ట? స్ట్రైట్గా ఉన్న వాళ్ళు, భక్తిగా ఉన్న వాళ్ళు అంతా కూడా ఏం చేస్తారట? ఏం చేశారు? చెడిపేశారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు భర్త మీద లేనటువంటి ప్రేమ, భర్త మీద లేనటువంటి గౌరవం, భర్త మీద లేనటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు వేరొక వ్యక్తి మీద నువ్వు కలిగి ఉన్నావంటే దట్ ఈస్ కాల్డ్, ఇంకా మీకు చెప్పనవసరం లేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకతను, దేవునికి ఇవ్వాల్సినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా వేరే దానికి, లోకానికి సంబంధించిన దానికి నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు తప్పనిసరిగా అంటాడు, నువ్వు నన్ను ప్రేమించడం మానేసి లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. అందుకే నేను నీ మీద ఒక తప్పు మోపాల్సింది. ఒకవేళ నువ్వు తప్పును సరి చేసుకుంటే చెప్పడానికి టైం లేదు, నేను ముగిస్తున్నాను. నువ్వు కానీ నీ తప్పును సరి చేసుకుని నీ జీవితం నువ్వు చక్కదిద్దుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుందంటే, నేను ఒక జీవవృక్షంగా నేను ఫలింపజేస్తాను, జీవవృక్షంగా నిన్ను వెలుగలాగూ చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట విని దేవుని కొరకు శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తే దేవుడిచ్చే గొప్ప బహుమానం నువ్వు పొందుకుంటావు. దేవుడి చిత్తం మీద దీన్ని మరలా నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఈ యొక్క కార్యక్రమంలో సిద్ధపాటు కలిగినట్లయితే ప్రార్థనాపూర్వకంగా మత్తయి సువార్త 20:29 వచనం, ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పుచ్చుకొని ఇది నా శరీరం కొరకు అనేటువంటి నిబంధన అని ఆయన చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని